హాయ్ వీవర్స్, హలో. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ వ్లాగ్ అండ్ ఇక్కడ వచ్చేసి అయితే పిల్లల్ని స్కూల్కి పంపించేద్దామని మార్నింగ్ టిఫిన్కి అండ్ అట్లాగే స్కూల్లో టిఫిన్ పెట్టాలి కదా, అందుకోసమని ఇడ్లీ వాయిపెట్టి ముందు రోజుది రోడ్ పచ్చడి అంటే టమాటా పచ్చడితో ఇంకా వాళ్ళకైతే పెట్టేసి స్కూల్కి పంపించేశాను. టైం చూసారు కదా, 8 అట్లా అవుతుంది, 7:15 అవుతున్నట్టుంది. ఇంకా ఫోన్ వస్తే అది మా అత్తయ్య కొద్దిగా నీరసంగా ఉందని చెప్పేసి వెళ్తే, అంటే ముందు రోజు నైట్ అంతా సరిగ్గా నిద్రలేదు అండ్ అట్లాగే మోషన్స్, వామిటింగ్స్ ఇట్లా సిమ్టమ్స్ అయితే ఉన్నాయని చెప్పి నీరసంగా తలిసి రాస్తుందంటే హాస్పిటల్కి తీసుకెళ్ళాము. తీసుకెళ్తే ఇంకా షుగర్ లెవెల్ తగ్గింది అన్నారు. ఇంకా అందుకని నీరసానికి ఒక సెలైన్ అయితే పెట్టారు. ఇంకా పెట్టిచ్చేసి ఇంకా 1 అవర్లో అయితే ఎక్కేసింది. హాస్పిటల్ కూడా మన సరౌండింగ్స్ దగ్గరదే, దూరమే వెళ్ళక్కర్లేదు. ఆయన ట్రీట్మెంట్ బాగానే చేస్తారు. ఇంకా అక్కడ చూపించి ఇంటికి తెచ్చేసి నా పని అయితే స్టార్ట్ చేశాను. ఇంకా అమ్మమ్మని అయితే హెల్ప్కి పిలిచానండి. నేను ఇదివరకు అట్లాగైతే ఓన్గా ఒకదాన్ని ఏ పని చేసుకోలేకపోతున్నా. అంటే బ్లడ్ లెవెల్ ఏమన్నా తక్కువ ఉందేమో తెలీదు. ఒక్కోసారి అయితే కాళ్ళు తిమ్మిర్లు పెట్టేస్తూ ఉంటాయి. ఎట్లా ఎందుకనేది తెలియదు, ఒకసారి చూపించుకోవాలి. అండ్ ఇక్కడ అమ్మమ్మ అని హెల్ప్కి పిలిచాను కదా, పాపం తనకు కూడా బాగోదు. 1 ఇయర్ బ్యాక్ గాల్ బ్లెండర్ సర్జరీ అయితే జరిగింది. దానిలో స్టోన్స్ ఉంటే తీశారు. ఏకంగా గాల్ బ్లెండరే తీశారు అమ్మమ్మకి, ఇన్ఫెక్షన్ అయ్యిందని. తనకి బాగోదు అండ్ ఎంజాయ్ చేయడం వల్ల హ్యాండ్ అయితే బాగా పెయిన్ వస్తూ ఉంటుంది. ఏదైనా బరువు పట్టినా, బలవంతంగా ఏదైనా తుడిచినా, రుద్దినా. కానీ ఇంక నేను పిలిచానని అయితే వచ్చింది. ఇత్తడివి, స్టీల్వి ఇంక ఇవేనండి, సింపుల్గా అయితే ఉన్నాయి నా దగ్గర. మరి ఎక్కువేమి ఉంచను, ఎందుకంటే తోమేటప్పుడు సరదా తీరిపోద్ది కదా, అందుకని. అండ్ ఇక్కడ బూజులు దులుపుకోవడం అయితే స్టార్ట్ చేశాను. తీసినట్టుగా అయితే మొత్తం ప్లేసెస్లో అయితే డస్టింగ్ చేసేస్తున్నాను. అండ్ ఫ్రిడ్జ్ అయితే పాడైపోయిందండి. ఒకటి అనుకుంటే ఒకటి, ఇంకా అంతా క్లీన్ చేసుకొని నీట్గా పెట్టుకోవచ్చులే అనుకున్నానా, ఫ్రిడ్జ్ పాడైంది. మేము ఇవన్నీ చేసేలోపు విన్నగాడు కూడా వచ్చాడు. వాడు స్కూల్ నుంచి వచ్చి నాకు హెల్ప్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నావు అబ్బాయి? పెద్దోడైతే హెల్ప్ చేస్తాడు కానీ చిన్నోడైతే ఓసీయే. ఇంక ఈ గది క్లీన్ చేసేటప్పుడైతే వీడియో క్లిప్ ఏమి యాడ్ చేయలేదు, ఎందుకంటే ఇంకా మా ఎదురు నైబర్స్ ఉంటారు కదా, వాళ్ళ అమ్మాయి పద్దాక నా ఫోన్ ఉన్నదే ఒక ఫోన్ కదా, తను వాళ్ళ హస్బెండ్తో మాట్లాడతానని ఫోన్ అడుగుతూ ఉంటే ఇంకా ఇచ్చా. వెళ్ళిపోయి ఫోన్ మాట్లాడుతా, ఫోన్ ఇవ్వలే ఏమి ఇవ్వలే. సరే వీడియో తీసే వరకు ఇంకా ఆగుదామంటే లేట్ అవుతుంది, పిల్లలు వచ్చేసారు. మళ్ళీ డస్టింగ్ చేస్తే ఇంకా వాళ్ళకి డస్ట్ అలర్జీ అట్లా వస్తాయి కదా, లేట్ అయ్యే కొద్దీ ఇంకా ఎందుకు, ఎండ కూడా ఇదవుతుంది, మళ్ళీ వంట కూడా ఏం చేయలేదులే అని చెప్పేసి ఇంకా షూట్ చేయకుండానే నేనైతే క్లీన్ చేస్తాను. వాళ్ళది వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ వచ్చేసిద్ది, మళ్ళీ ఎప్పుడెప్పుడు వెళ్తానా అని బాధపడుతూ ఉండిద్ది. ఇంకా నార్మలే కదా, ఏ ఫ్యామిలీలో అయినా ఉండేదిగా, ఏ రిలేషన్స్లో అయినా ఉండేదే. ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు అయితే అసలు దూరకూడదు. అండ్ ఇంకెట్లయితే నీట్గా క్లీన్ చేసేసుకొని, ఆ రోజు కర్రీ అయితే గుడ్డు బెండకాయ పులుసు పెట్టేసా, తొందరగా అయిపోద్దని రైస్ ఇంకా తినేసాము. చల్లగా ఇంకా చెరుకు రసం తాగేసి కాసేపు అట్లా రెస్ట్ తీసుకొని, ఫ్రిడ్జ్ పాడైపోయిందండి మాది. ఇది కొని 7 ఇయర్స్ అనుకుంటా, అంతే, 2018లో కొన్నాం. ఇంక ఇది పాడైపోయింది, ఓవర్గా ఐస్ కట్టేస్తుంది అండ్ వాటర్ వేస్ట్ వాటర్ మెల్ట్ అయిపోయి అయ్యేమో అమ్మ వేడిగా ఉంటాయి, వేడి నీళ్ళలాగా. ఎందుకో ఇంకా రిస్క్ ఎందుకు చేయడం, పిల్లలు ఉన్నారు కదా, గబుక్కుని ఏమైనా పట్టుకుంటారని చెప్పేసి ఇంకా ఫ్రిడ్జ్ని అయితే తీసుకెళ్తున్నాము రిపేర్ షాప్కి. వెళ్తూ ఇంక ఇట్లా వ్యూ అయితే క్యాప్చర్ చేశాను. నేనే కాదు, మీరు కూడా చూడండి ఒకసారి ఎంత బాగుందో. సన్సెట్ అవుతుంది 5:30 to 6 అట్లా మిడిల్ టైంలో అయితే ఇట్లాగా చాలా బాగుంది సీనరీ చూడడానికి. అయితే ఎంత బాగుందో కదండి. ఇట్లాంటివి చూసినప్పుడే కొద్దిగా మనసుకి ప్రశాంతంగా అట్లా అనిపించిద్ది. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాం కదా పిల్లల్ని తీసుకొని, ఇంకా మా బావగారిది ఆటోలో అయితే వెళ్ళిపోతూ ఉన్నాము. మేమిద్దరం వెళ్ళింది కాక వీళ్ళిద్దరిని కూడా తీసుకెళ్ళాను. చూసారా ఎట్లా చూస్తున్నారు, కొత్తగా చూస్తారు బయటికి వెళ్తే. మేము వెళ్ళేది ఎప్పుడు ఆ దారే, ఏంటో విచిత్రంగా ఉండిద్ది ఏంటో మా వాళ్ళకి.
ఇంకా ఫ్రిడ్జ్ అయితే ఆటోకేసి కట్టేశారు. ఇంకా దాన్ని తీసుకెళ్ళి దాన్ని రిపేర్ షాప్లో. ఇప్పుడు ఫ్రిడ్జ్ కొత్తది కొనాలన్నా 25K కావాలి పెద్దదైతే. అండ్ చిన్న ఫ్రిడ్జ్ అయితే ఒక 15-18K అట్లా కావాలి కదా, ఎందుకు మళ్ళీ అని చెప్పి రీసెంట్గానే ఏసీ ఈఎంఐ మీద తీసుకున్నాము. మళ్ళీ ఇవన్నీ కట్టాలంటే కొద్దిగా స్ట్రెస్ ఎక్కువైపోయిద్ది. అండ్ మన కెపాసిటీని బట్టి ఏదైనా ముందు స్టెప్ వేయాలి మనం. అందుకని చెప్పేసి ఇంకా ఉన్నదాన్నే ఇంకా రీయూస్ చేసుకుందామని చెప్పి రిపేర్కి అయితే ఇచ్చేస్తాము. ఇక్కడైతే 5Kలో. అండ్ కంప్లైంట్ వచ్చేసి కంప్రెసర్ పోయిందంట, ఇంకా అది వేయడానికి. అండ్ అట్లా గ్యాస్ కూడా ఫిల్ చేయాలన్నారు. ఇంకా చేసేమన్నాము. ఇంకా రిటర్న్ అవుతూ టీ అయితే మా బావగారు మా హస్బెండ్ అయితే టీ తీసుకున్నాము తాగుదామని చెప్పి. మెయిన్గా అయితే స్ట్రెస్ ఫ్రీ అవుతామండి టీ తాగడం వల్ల. నాకులో ఎంతమంది ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు ఇది ఒక హాబీ. మా హస్బెండ్తో బయటికి వెళ్ళినప్పుడు కూడా. నవరంగ్ టీ అండి, చాలా బాగుండిద్ది. ఇంక ఇంటికి వెళ్ళాకైతే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. ఇంకా పల్లీలు మిర్చి అయితే ఫ్రై చేసేసి చట్నీ చేద్దాము. అండ్ అట్లాగే నైట్కి అయితే దోశ. ఇంకా ఫ్రిడ్జ్లో అన్నీ తీసాము. మళ్ళీ ఇల్లంతా చూసారా ఎట్లా ఉందో మెస్సీగా. ఇంకా తప్పదు ఫ్రిడ్జ్ వచ్చే వరకు అయితే. ఈ వ్లాగ్ అయితే ఇంతే. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.